ఏదో ఒకరోజు నిర్వాణం పొందాలన్న నిజమైన తపనతో మనం పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు సాగే ఒక అద్భుతమైన కథగా దాస్య శృంఖలాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకొని మీ దివ్య గురుదేవుల సృజించిన అమితానందంగా ఉండే జీవుల్లా ఉండాలనుకునే విధంగా మీ కథ మీరు రాసుకోవడం అనేది నిజంగా రాత్రి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్గా లింక్ అనిపించింది. అందుకే విస్పర్ చదువుతుంటే కూడా ఒక నిమిషం కళ్ళల్లో నీళ్ళు అట్టు తిరిగాయి. ఓహో, రాత్రే ఇచ్చావు ఆ మెసేజ్ నాకు అన్నట్టు అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు మాస్టర్ గారి స్మరణలో ఉండే వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచం అనేది జస్ట్ ఒక కర్మ, ఒక ఒక పని అంతే, జస్ట్ ఒక పని. దిస్ ఈజ్ నాట్ ఎ అటాచ్మెంట్. వీ డూ విత్ లవ్, వీ విల్ డూ విత్ లవ్ అండ్ వీ డోంట్ గెట్ అటాచ్డ్. లాలాజీ గారు పిల్లల్ని ఎలా పెంచమని చెప్తారు? వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం అనే భావనతో పెంచండి, బట్ డోంట్ గెట్ అటాచ్డ్. అట్లాగే ఈ కథలో, ఈ విస్పర్లో చాలా స్పష్టంగా క్లియర్గా మీ కథ మీరే రాసుకోవాలి. ఏ క్షణమైనా మాస్టర్ గారి నుండి పిలుపు రావచ్చు. ఈ క్షణం నా అంతర్గత స్థితి భగవంతునికి అనుగుణంగా సన్నిద్ధంగా పెట్టుకుంటాను అనే ఒక సంసిద్ధతతో ధ్యానము, నిర్మలీకరణ, నిరంతర స్మరణ, చేసే ప్రతి పని, తినే ప్రతి మెతుకు, పడుకునే ప్రతిరోజు మనం అంత తపనతో చేయగలిగితే ఆల్రెడీ వర్క్ ఫినిష్ అయింది. మిగతాదంతా లాభమే కదా. సో మనం ఆ స్థితి సాధించేసాం. సో నెక్స్ట్ చేసే పని ఏంటి? మనం సాధించిన తర్వాత మనం పక్కన వాళ్ళకి ఇవ్వడం, సంపాదించిన తర్వాత పక్కన వాళ్ళకి ఇవ్వడం. మనం చేసేది అదే కదా రెగ్యులర్గా. సో ఏ క్షణమైనా పోవచ్చు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో భగవంతుని స్మరించుకుంటూ ఆయన స్థితిని మనం సాధించిన తర్వాత నెక్స్ట్ మిగిలే పని ఏంటి? నా తోటి సోదరులందరినీ కూడా మనం ఆ దివ్యస్థితికి తీసుకొద్దామనే విధంగా మనందరం కూడా కృషి చేస్తూ ఆయన కృపను 10 మందికి, 100 మందికి, 1000 మందికి అందించేటట్టు మనం తయారవుతాం అనమాట. సో అందులో ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ప్రపంచాన్ని, యూనివర్స్ని, విశ్వాన్ని దాటిన స్థితిని కూడా మనం ఆ క్షణం అనుభవిస్తూ భగవంతుని స్థాయిలో చేరుతామనడానికి అదొక ఉదాహరణ అనమాట. సో పెట్టుబడులు కూడా ఎప్పుడు కూడా వడ్డీ చేసి వ్యాపారం ప్రారంభిస్తాము. సో వడ్డీ చేసి వ్యాపారం ప్రారంభిస్తే ఫస్ట్ ఉండే బేసిక్ ప్రాబ్లం ఏంటి? ఈ వడ్డీ తెచ్చిన దానికి వడ్డీ నెల కట్టాలి. దానికి ఫస్ట్ సంపాదించాలి, తర్వాత అసలు కట్టాలి. సో అసలంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకు లాభం మిగులుతుంది. అదే మనము పెట్టుబడి మనమే సొంతంగా సంపాదించుకొని వ్యాపారం ప్రారంభించామనుకోండి, నెక్స్ట్ ఏంటి? వచ్చిన దాంట్లో అంతా లాభమే, మిగిలిపోయేది అంతా లాభమే, స్ట్రెస్ ఉండదు. చేసుకుంటాం, లేదంటే లేదు. ఎప్పుడైనా రెడీగా ఉంటాం. బిజినెస్లో లాస్ వస్తుందనే ఆప్షనే లేదు, ఎందుకంటే డబ్బులంతా మనదే. ఇంక పోతుందనేది కూడా ఏం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఈ క్షణం మనం పూర్తిగా సంసిద్ధతతో నిత్యం రెడీగా ఉంటూ సంస్కారాలు తయారు చేయకోకుండా మనమే 10 మంది సంస్కారాలు క్లియర్ చేసే స్థితిలో భగవంతుని స్మరణలో, బాబూజీ స్మరణలో, లాలాజీ స్మరణలో ఉండగలుగుతూ జీవించగలిగితే యు ఆర్ ద వ్యాక్యూమ్ పాయింట్ ఫర్ సంస్కారాస్. అంటే మీలోకి సంస్కారాలన్నీ చేరి అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోతుంటాయి. ఎలాగైతే బాబూజీ గారు నడుస్తుంటే కూడా చుట్టుపక్కల ఉన్న సంస్కారాలన్నీ మాయమైపోతుంటాయి, క్లీన్ అయిపోతుంటాయి. సో ఆ రకంగా ఉండాలని ఏదో రాత్రి బస్సులో వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది. నెక్స్ట్ క్షణం వదిలిపెట్టమంటే ఏమన్నది? భయపడాలా, ప్రిపేర్ కావాలా అనిపించింది. ప్రిపేర్ కావాలని అనిపించింది. సో ప్రిపేర్ అయినప్పుడు ఒకటే ప్రేయర్ చేసుకున్నాం. మాస్టర్, నేను ఏ క్షణమైనా నీకోసం సిద్ధమే, రెడీగా తీసుకో, నో ప్రాబ్లం, బట్ లెట్ మీ రీచ్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆ స్థితికి చేర్చి నన్ను తీసుకోన్నట్టు చెప్పాను అనమాట. సో దానికోసం నైట్ అలాగే హ్యాపీగా పడుకునేసాం. పొద్దున్నే కూడా ఇందాక అక్కడ కూర్చుంటేనే భౌతిక జీవితం కేవలం సంస్కారాలమయం, అదే ఆధ్యాత్మిక జీవితం కేవలం సంకల్ప బలం. ఇక్కడ మనం గట్టిగా అనుకోకపోతే భగవంతుడు ఈ గ్రావిటీలో నుంచి మనల్ని పైకి లాగలేడు. ఈ గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే ఈ మాయా ప్రపంచంలో మనకి ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఒక బలమైన మాయ. ఈ స్థితిలో నుంచి మనల్ని బయటికి లాగాలంటే గురువుగారికి మన సంకల్పం గట్టిగా తోడవాలి. సో ఆయన లాగాలని చూస్తున్నాడు, బట్ మనము లాగించుకోవడానికి, మనం పైకి వెళ్ళడానికి మనం ఎంత మాత్రం సంకల్పం చేస్తున్నాం అనేది ఇక్కడ అతి ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. సో మాస్టర్ గారి పనికి మాస్టర్ గారినే చేసుకొని ఇద్దామా, మనము మాస్టర్ గారు కలిపి చేద్దామా? మొత్తం నేను చేస్తాను, మాస్టర్ గారు జస్ట్ ద బెస్ట్ స్టూడెంట్ ఎవర్ అని చెప్పేసి లాలాజీ బాబూజీని ఎలాగైతే తీసుకొని టకటక పెద్ద మాస్టర్ని చేసేసాడు అలా ఉందామా? సో ఏ కేటగిరీలో మనం ఉందాం? ఆయన్ని మాత్రమే పని చేయనిద్దామా, ఆయన మనం కలిపి పని చేద్దామా? మనం రెడీ చేసేసి, చారేజీ మాస్టర్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఆయన ఎప్పుడు పనంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంటాడంట బాబూజీకి. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఒక 30-40 సెకండ్స్ ఏమిచ్చాడు ఆయన? 30-40 సెకండ్స్ సిట్టింగ్ ఇచ్చాడు. గుర్తు తెలుసా మీకు? బాబూజీ మహారాజ్, చారేజీ మహారాజ్ ఇద్దరు
ఎయిర్పోర్ట్లో యూరోప్ నుండి తిరిగి వస్తా ఉంటే ఎక్కడో స్పెయిన్లోనే ఎక్కడో ఊరైతే నాకు గుర్తులేదు కానీ బాబూజీ ఫుల్ ఇంప్రెస్ అయిపోయినాడంట. నువ్వు విపరీతంగా పని చేస్తున్నావు, ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు యూ, కూర్చో నా ఎదురుగా అన్నంట. కూర్చో అంటే ఏం మాస్టర్ అంటే కూర్చో అన్నాడంట. ఓకే ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్ అన్నాడు. స్టార్ట్ చేసి ఇంకా మైండ్ సెటిల్ చేసుకుంటున్నాడు. ఇంకా స్టిల్ కనెక్టింగ్ అంటే మెడిటేషన్ చేయడానికి చేసుకుంటున్నాడంట. జస్ట్ 45 సెకండ్స్ తర్వాత దట్సాల్ అన్నాడు. ఏం మాస్టర్ అప్పుడైపోయిందా అంటే దట్సాల్, నీకు నేను ఇవ్వాలనుకున్నది ఇచ్చేశాను అన్నాడు. తర్వాత డైరీస్లో మెన్షన్ చేశాడు, ఆ రోజు చారీజీకి నేను మహాపరిషత్ పవర్ అప్పగించాను. చూసారా చారీజీ ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాడో. చారీజీ ఫుల్లీ ప్రిపేర్డ్ అనమాట. వర్క్ చేస్తూ మాస్టర్ గారి పని ఇంకా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి పూర్తి పవర్ ఇచ్చేసి ఇంకా పూర్తి చేసేసుకోని చెప్పాడు. సో మహాపరిషత్ పవర్ని 45 సెకండ్స్లో కనెక్ట్ చేశాడు. సో ఆ రేంజ్లో మనమందరం ప్రిపేర్ అవ్వగలుగుతున్నామా? మన లైఫ్కి మన సంస్కారాల పరంగా మనం ప్రిపేర్ అవ్వగలుగుతున్నామా? స్టిల్ మన కష్టాలని నెగిటివ్ ఆస్పెక్ట్లో చూస్తూ, అంటే ఇది అంత ఈజీ అయితే కాదు. మాస్టర్ గారు చెప్తున్నారు, మేమేమీ మహాత్ములం కాదని మీరు అనవచ్చు, అయినా మా దృష్టిలో ఈ మాటకు విలువ ఉండదు. ఇది నా లైఫ్లో నాకు జరిగిన ప్రత్యక్ష ఉదాహరణ. చాలా ప్రెజర్ఫుల్గా పెట్టుకొని గట్టిగా ఏడ్చామన్నమాట. సో వాట్ అని వచ్చింది 2003 అరౌండ్. బాగా గట్టిగా ఏడుస్తున్నా, ఏదో బాగా బాధ అనిపించి ఇట్లా అని ఇంకా పీజీ సీట్ రావడం లేదు, ఎంఎస్ జనరల్ సర్జరీ కొట్టడం లేదు, విపరీతంగా ఏడుస్తాను. ఆ టైంకి కాకినాడకు చెందిన ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. అక్కడే మా రూమ్కి వచ్చేసి గట్టిగా కళ్ళల్లో నీళ్ళని పెట్టుకొని, రవి ఎంత ప్రయత్నించినా అసలు పీజీ సీట్ రావడం లేదు, ఎందుకు రవి అని గట్టిగా ఏడ్చేశానమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఇది నువ్వు అన్నాడు. ఒకటే మాట, ఇదంతా నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అంటే నాకు ఒక సెకండ్ షాక్ అయినా, ఏందంత మాట నేర్చాడు. నేను ఇంత కష్టపడి ఎమోషన్ డెవలప్ చేసుకొని విపరీతంగా ఏడుస్తా ఉంటే ఈయనేంటి అంత తేలిగ్గా కొట్టేశాడు అనిపించింది. ఆ క్షణం ఆయన రూపంలో మనకు మాస్టర్ గారు అందించిన సందేశం ఏంటంటే, నువ్వు పడే బాధ నథింగ్ అని. ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నాకు తెలియకుండా నవ్వడం మొదలైంది. లైఫ్లో ఒక పాజిటివిటీ తీసుకోవడం మొదలైంది. ఒక పాజిటివ్గానే తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా బాగా రాలేదు కాబట్టి రాలేదు అంతే. ఇక్కడ కూడా అంతే. మనం సంస్కారాలు క్లియర్ చేసుకోలేదు కాబట్టి అవి మనల్ని ఏడిపిస్తున్నాయి. క్లియర్ చేసుకుంటే అవి మనల్ని ఎందుకు ఏడిపిస్తాయి? మనం ఎందుకు సంస్కారాల చేతిలో ఏడుస్తున్నాము? వాటిని క్లియర్ చేసుకునేంత భక్తి ప్రేమ ముందుకు పెట్టడంలా, వాటి మీద పెడతాం. ఎందుకు నాకు ఇట్లా జరిగింది, ఎందుకు నాకు ఇలా అయింది, ఎందుకు నేనేం తప్పు చేశాను? నేను అనేది అక్కడ బలంగా మనల్ని టై చేస్తుంది. ఆ నేను అనేదాన్ని తొలగించాలని మాస్టర్ గారికి ప్రేయర్ చేసి, నువ్వే వచ్చి చూసుకొని, ఈ ప్లేస్లో నువ్వే ఉన్నావు, ఈ జీవితంలో నువ్వు చూసుకో అనేసామనుకోండి, 2-3 సెకండ్లలో అవుతుంది పని. 2-3 సెకండ్లు, 30-40 సెకండ్స్, 40-50 సెకండ్స్, అంత డీప్ కనెక్టివిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్ మినిట్ మాస్టర్ గారు మన ప్రాబ్లమ్స్ని టేక్ ఓవర్ చేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో అంత పాజిటివిటీ మనలో డెవలప్ కావాలి. సో సాధన పట్ల మనందరం కూడా వస్తున్నాము, మెడిటేషన్ చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నామని అనుకోకుండా దశ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము మన లైఫ్లో డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఎందుకంటే దట్ ఈస్ ద టోటల్ లైఫ్ స్టైల్ ఎగ్జిక్యూషన్. ఆ దశ నియమాలు మొత్తం మన లైఫ్ స్టైల్ ఎగ్జిక్యూషన్. అవి సహజ మార్గాన్ని మన లైఫ్లో పెట్టుకుంటూ మన లైఫ్లో ఉన్న గోల్ని, లక్ష్యాన్ని, మీ జీవిత కథను మీరే రాసుకోవాల్సిందిగా, ఏదో ఒక రోజు నిర్వాణం పొందాలన్న నిజమైన తపనతో పెద్ద అడుగులు వేస్తే ముందుకు సాగే ఒక అందమైన కథగా, దాస్య శృంఖలాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకొని మీ దివ్య గురుదేవుల సృజించిన అమితానందంగా ఉండే జీవుల్లా ఉండాలనుకునే విధంగా మీ కథ మీరే రాసుకోవడం మీ మీద ఆధారపడి ఉంది. అది చేయాలంటే జస్ట్ ధ్యానం చేస్తే సరిపోదు, జస్ట్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోదు, జస్ట్ బెడ్ టైం ప్రేస్ చేస్తే సరిపోదు. దశ నియమాలు మన లైఫ్లో ప్రతి క్షణం ఇంప్లై చేయడానికి, నిరంతర స్మరణలో అనుక్షణం ఉండడానికి విశ్వ ప్రయత్నం. ఆల్మోస్ట్ ఇంకా లేదు, నెక్స్ట్ సెకండ్ నాకు లేదు అనేటట్టు అంత గొప్పగా నిరంతర స్మరణలో ఉండగలుగుతూ నిత్యం గురువుల్ని స్మరించుకోగలిగితే డెఫినెట్గా లాస్ట్లో చెప్పిన ఈ కథ రాయడం నిజంగా మనందరి చేతుల్లోనూ ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అది బాబూజీ గారు మనతో రాపిస్తారు. సో మనం రాస్తామనేది అబద్ధం మళ్ళీ, ఎందుకంటే నేను అనేది అక్కడ డెవలప్ అవుతుంది. అది నేను అనేది లేకుండా బాబూజీ గారు మన జీవితాల్లో రాసి ఆ చరిత్ర పుటాన్ని, ఇదిగో నాకు ఒక అభ్యాసి ఉన్నాడు, నేను ఈయనకు తయారు చేశాను, అలా చెప్పగలిగిన వ్యక్తుల జీవితాలు ఈరోజు మాస్టర్లుగా మనందరికీ కూడా తీర్చిదిద్దగలుగుతాయి. సో మనందరం కూడా ఆ స్థాయిలో మాస్టర్ గారికి సరెండర్ అవుతూ మన స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఒక హ్యాపీ లైఫ్కి
ఒక హ్యాపీ ఎండింగ్కి, ఒక బ్యూటిఫుల్ సర్వెంట్గా మాస్టర్ గారికి మనం ఈరోజు హార్ట్ఫుల్నెస్ అనే మూమెంట్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ హార్ట్ఫుల్నెస్ వచ్చిన తర్వాత ప్రపంచ గతే ఒక కొత్త స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనందరం ఈరోజు టకటకటకటక ప్రిసెప్టర్లు అయిపోతున్నాం, టకటకటకటక ఆన్లైన్లో సిట్టింగ్లు ఇస్తున్నాం. రాత్రి 11 గంటలకు ఖాళీగా ఉంటే చాలు, 11 గంటలకు సిట్టింగ్ ఇచ్చుకుంటూ కూర్చుంటా. ఎందుకంటే ఎప్పుడో రాత్రి 11 గంటలకు అభ్యాసులు వచ్చి వెయిట్ చేసే కాలం లేదు ఇప్పుడు. 11 గంటలకు మనమే అభ్యాసికి తలుపు తడతాం, హలో ఐఎమ్ రెడీ, యాప్లో ఓపెన్లో ఉన్నా, కెన్ యూ ప్లీజ్ టేక్ సిట్టింగ్. ఆ అద్భుతమైన అవకాశాన్ని హార్ట్ఫుల్నెస్ మూమెంట్లో వచ్చింది. కాలేజెస్కి వెళ్తాం, ఒకేసారి 100 మందికి కావాలంటే సిట్టింగ్ ఇచ్చుకో, ఇవాళ ఫుల్ ప్రిసెప్టర్ మాస్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆ సిట్టింగ్ ఇచ్చేటప్పుడు గమనించండి, మీ చైతన్య స్థితి మీ శరీరాన్ని దాటిపోయి చక్కని ఇక్కడికి వెళ్ళిపోతుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతం అంతా కూడా మీ చైతన్య స్థితి విస్తరిస్తూ మీ ద్వారా మాస్టర్ గారి పని అయిపోతుంది. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని థింగ్స్ ఉన్నాయి. ఈరోజు మనం మాస్టర్ గారు సర్వీస్ చేయాలనుకుంటే ఇన్ సో మెనీ వేస్ యూ కెన్ డూ, సో మెనీ వేస్. హార్ట్ఫుల్నెస్ మూమెంట్లో వాలంటీర్గా ఉండడం ఒక గొప్ప బ్లెస్సింగ్. హార్ట్ఫుల్నెస్ సర్వెంట్గా, ఒక ప్రిసెప్టర్గా, ఒక వాలంటీర్గా, దెర్ ఈజ్ నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ అభ్యాసి అండ్ వాలంటీర్. అదే అభ్యాసి అండ్ ప్రిసెప్టర్. ప్రిసెప్టర్ అంటే మనం ఏదో గొప్ప అవుతామన్నా కాదు, ఇంకా ఎక్కువ పని చేయాలని మనకు మాస్టర్ గారి దగ్గర నుంచి మనమే పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు మనమే పోరాడుతున్నాం. ఇంకా నేను చేస్తాను మనమే ఒప్పుకున్నాం. సో అది ఎందుకు తీసుకుంటున్నాం? ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాయడానికి, దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొంది మీ గురుదేవులు సృజించిన ఒక అమితానందంగా బతకడానికి. ఆ సిట్టింగ్ ఇచ్చినప్పుడు కూడా నిజంగా ఆ స్థితులు చాలాసార్లు కనెక్ట్ అయ్యాను అనమాట. ఎక్కడైనా కానీ హార్ట్ఫుల్నెస్ సెషన్స్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఒక అల్లరి చేస్తూ ఉంటారు. బట్ అల్లరి చేసినా కూడా మనకు చెవులకు కూడా అనదు. సరే నాన్న ఎంజాయ్ చేసుకోండి, మీ పని మీరు చేయండి, మేము బ్యాక్గ్రౌండ్లో మా పని మేము చేస్తాం. అంకుల్ మీరు యూట్యూబ్లో వీడియోలు తీస్తారు కదా, అవును నాన్న, బాగుంటాయి అంకుల్, సరే నాన్న, సాయంత్రం మెడిటేషన్ సెంటర్కి రా, అక్కడ ఇంకా బాగుంటుంది. సరే అంకుల్ మీ వీడియోస్ కోసం వస్తా అక్కడికి. అయిపోయా, ట్రాప్లో పడిపోతాడు. సో మాస్టర్ గారు మనము మా హార్ట్ఫుల్నెస్ మూమెంట్ పరంగా ఏమి హెల్ప్ చేస్తామన్నా కూడా ఈ దివ్యస్థితి అందించడానికి రెడీగా చేస్తున్నాడు. ఆయన సర్వీస్ చేయడానికి అది ఇదంతా మనల్ని ఒక అద్భుతమైన చైతన్యంలో పుష్ చేయడానికి మనకందరికీ ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో నేనైతే దాదాపు 2016 నుంచి ప్రిసెప్టర్గా ఉన్నాను. సో సిట్టింగ్ ఇవ్వడం అనేది నాకు ఇదన్నమాట కిక్కు. ఆ కిక్కు కోసం టైం ఉండదు. కాకపోతే ఒక పీడియాట్రిక్ సర్జన్గా చాలా బిజీగా ఉంటుంది, నా ఓపీ ఉంటుంది, పేషెంట్లు ఉంటారు. ఈయన మా సుబ్బు అని మా రిప్రజెంటేటివ్, మా ఆయాసం టీం మెంబర్ అయినా ఆయనకు మెడికల్ రెప్గా వచ్చి సార్ ఈ మెడిసిన్స్ రాయండి సార్ అని వస్తే, కూర్చో ఫస్ట్ మెడిటేషన్ సెషన్ చెప్తాను, బయట ఒక 20 మంది పేషెంట్లు వెయిట్ చేస్తాంటారు, మధ్యలో కూర్చోబెడతా. ఈయనకు అర్థం కాదు, ఈయన సార్ ఉంటే మధ్యలో వచ్చి మెడిటేషన్ ఉంటారు, పేషెంట్లు వెయిట్ చేస్తారంటే గురువుగారు వాళ్ళందరికీ ఏం కావాలో చేస్తాడు, నువ్వు ఫస్ట్ మెడిటేషన్లో కూర్చొని చెప్పి సిట్టింగ్లు ఇచ్చిన సందర్భాలు జరిగినాయన్నమాట. సో రిప్రజెంటేటివ్స్ ఎవరు వచ్చినా కూడా రూమ్లో కూర్చోబెట్టి పటక్కని సిట్టింగ్ ఇస్తాం. ఎందుకంటే సిట్టింగ్ ఇస్తే కిక్కు. అసలు రవితేజ్ చెప్తాడు చూడు, కిక్ అని. అట్లా సిట్టింగ్ ఇచ్చినప్పుడల్లా నాకు ఏదో కొత్తది ఓపెన్ అవుతుంది, ఒక కొత్త సెంటర్ ఓపెన్ అవుతుంది. ఈ మధ్య ఎక్కడో బళ్ళారి సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పీచ్ ఇస్తున్నాను. స్పీచ్ ఇచ్చేటప్పుడే మాస్టర్ గారు ఏమన్నా నాలో ఒక గొట్టం పెట్టినాడా అనిపించింది. గొట్టం అంటే యూట్యూబ్ కాదు. మాస్టర్ ఏమన్నా నాలో గొట్టం పెట్టినాడా, లేకపోతే ఆయన మాట్లాడాలనుకున్నావో, లేకుంటే ఆయన చెప్పాలనుకున్నావు, పబ్లిక్ నేను చెప్పడం ఇది నాకు అసలు సబ్జెక్టే కాదు. నేను పీడియాట్రిక్స్ చదివి హార్ట్ఫుల్నెస్ గురించి ఏంది ఇట్లా మాట్లాడుతున్నా అనిపించింది. తర్వాత సిట్టింగ్ ఇస్తుంటే నిజంగా నా గొట్టం ఉన్నట్టు కనిపించింది. అంటే ఒక పెద్ద ఛానల్ ఉన్నట్టు, ఆ ఛానల్లో నుంచి మాస్టర్ గారి కృప మొత్తం ఆ ఏరియా అంతా గ్రేస్ఫుల్గా ఫాలో అవుతున్నట్టు అనిపించింది అనమాట. అబ్బా ఇంకా కొద్దిసేపు సిట్టింగ్ ఇద్దాం అనుకుంటే అప్పటికే కళ్ళు తెరిచేసినారు, దర్శనాలు చెప్పేసినాం కాబట్టి. సో సాయంత్రం మళ్ళీ సిట్టింగ్ ఇచ్చి వచ్చాం. సో రాత్రి 11 గంటలకు ఇంటికి పోతేనే పనంతా అయిపోతేనే సిట్టింగ్ చేయాలి, మళ్ళీ ఆన్లైన్ సిట్టింగ్ ఒకటి. ఆ సిట్టింగ్ ఇచ్చే కొద్ది కిక్కు, లోపల ఎనర్జీస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, లోపల సెంటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. వీడియోస్ ఏమైనా చేయాలనుకున్నాం అనుకోండి, ప్రపంచానికి హార్ట్ఫుల్నెస్ అందించాలని సంకల్పం బ్యాక్గ్రౌండ్లో. కాబట్టి సిట్టింగ్ ఏమైనా చేయాలనుకున్నాం, వీడియో ఏమైనా చేయాలనుకుంటే యాక్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, యాక్షన్తో వస్తారు, డైలాగులతో వస్తారు. మేము ఏది స్క్రిప్ట్ రాయమండి, అసలు ఒక్కసారి కూడా ఒక పేపర్ మీద ఒక డైలాగ్ పెట్టిందే లేదు. కెమెరాకి అట్లా మైకులు తగిలించుకోవడము, వచ్చిన డైలాగ్ చెప్పుకుంటూ పోవడం, జోక్స్ ఏ వస్తే అవన్నీ పట్టేసి వీడియో ఎడిటింగ్ చేసి వదిలేయడం. బాబూజీ కృపతో వీడియోస్ అన్నీ చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. మీ జోక్స్ చాలా బాగుంటాయండి. రాత్రి పడుకునే ముందు చూసి పడుకుంటాను. నాది కాదు, అక్కడ మాస్టర్ గారిది క్లీనింగ్ చెప్తాను, నాకు తెలిసి లేని పడుకుని నవ్వుకుంటా అంట. సో ఆయన క్లీనింగ్ చేసుకుంటా అంటారు లోపల. అట్లా మనం ఆ కిక్ అనేది ప్రతి సిట్టింగ్లో ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. భలే ఉంటుంది ఆ కిక్. అసలు అది డైరీలో రాయండి. సో డైరీలో రాస్తే
నెక్స్ట్ మీ మైండ్కి ఒక ఇదనమాట. నిన్న డైరీలో ఇది రాశాడు, రేపు ఈ అబ్బాయి ఏం రాయబోతున్నాడు, రేపు ఈ అమ్మాయి ఏం రాయబోతుందని చెప్పి మైండ్ మన కోసం రెడీగా ఉంటుంది. అబ్జర్వేషన్. సో మీరు ధ్యానంలో ఎట్లా కూర్చుంటే నేను ఇప్పుడు అక్కడ కూర్చున్నాను. సో భౌతిక జీవితం సంస్కారాల వల్ల వస్తుంది, ఆధ్యాత్మిక జీవితం సంకల్పం వల్ల వస్తుందని గుర్తుపెట్టుకోగలిగినానంటే మైండ్ రెడీగా పికప్ చేసి, ఇదిగో బాబు నువ్వు ఇందాక ఫీల్ అయినావు, రాత్రి 12 గంటలకు నువ్వు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నెక్స్ట్ మినిట్ చనిపోతానంటే ఏమనేది మైండ్ రెడీగా చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి గుర్తుపెట్టింది. సో వీఆర్ పుట్టింగ్ మైండ్ రెడీ. సో మైండే అనమాట. ఇప్పుడు ధ్యానానికి వచ్చి కూర్చున్నావు, లాస్ట్ టైం సత్సంగంలో గుర్తుందా నువ్వేం ఫీల్ అయినావో, మైండ్ రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చి సత్సంగంలో కూర్చున్నావు, లాస్ట్ వీక్ ఈ వీక్కి చాలా తేడా ఉంది. ఎందుకు ఇది మైండ్కి అట్లా అలవాటైంది? డైరీ రాయడం వల్ల, దాన్ని ఎక్కడో చోట నోట్ చేయడం వల్ల, 10 మందికి చెప్పడం వల్ల. సో ఈ రకంగా హార్ట్ఫుల్నెస్ మూమెంట్ అనేది నా జీవితంలో ఓ పెద్ద కిక్కు. హార్ట్ఫుల్నెస్ అనేది ఓ పెద్ద కిక్కు. ఫస్ట్ సిట్టింగ్ నుంచి అట్లాగే ఉంది, 22 ఏళ్ళ కిందటి నుంచి ఇప్పటికీ ఆ కిక్కు డబుల్, త్రిబుల్, 100 టైమ్స్, 1000 టైమ్స్, 1,00,000 టైమ్స్ అయింది అనుకోండి. ప్రిసెప్టర్ అయిన తర్వాత ఇంక సిట్టింగ్లు ఇచ్చింది అందరికీ. సో ఈ రకంగా మళ్ళీ కష్టాలు లేవా అంటే పేషెంట్లు బాధ తిడుతూ ఉంటారు మమ్మల్ని. పేషెంట్ సర్జరీ ఫెయిల్ అయితేనే వీడియో ఫెయిల్ చేసింది చెప్పి బండబూతులు తిడుతూ ఉంటారు బయట. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తిట్టించుకొని వెళ్ళిపోతుంటాం నవ్వుకుంటా. నవ్వండి దానికన్నా. ఓకే. సో ఆ రకంగా కష్టాలు, మనం కష్టాలు పడుతున్నామని చెప్పినా మాస్టర్లు మాకు లెక్కలేదని చెప్తున్నారు. మీ సంస్కారాలని దాస్య శృంఖలాల నుంచి బయటపడి ఒక గొప్ప అమితానందం పొందే దివ్యజీవిగా తయారు కావాలని మాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏ క్షణమైనా బాబూజీ గారిని రీచ్ కావాలని ఒక సంకల్పం గట్టి పెట్టండి. నెక్స్ట్ సెకండ్ చేరుకోండి, అయిపోయింది. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గుంటూరు సెంటర్ నిజంగా లొకాలిటీ వైబ్రేషన్ అద్దరిందండి, చాలా 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 బాగుంది. అండ్ థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మాస్టర్ బ్లెస్సింగ్.